అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ కొలాబరేషన్తో ఇక్కడ ప్రతి వార్డులో కూడా స్వచ్ఛ మిత్రులను ఐటీసీ ద్వారా ఏషియన్ అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. వీళ్ళు అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఏదైతే స్కూల్స్కి ప్లస్ హౌస్ హోల్డ్స్కి చిల్డ్రన్తో టైప్ అవ్వడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాసెస్ని ఇన్షూర్ చేయడం కానీ మున్సిపల్ యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్స్ కానీ అందరితో కూడా సపోర్ట్ తీసుకొని ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి అవగాహన కల్పించి స్వచ్ఛ చిత్తూరు వైపు నడపడానికి ఐటీసీ భాగస్వామ్యంతో అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా స్వచ్ఛ మిత్రులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా సీరియస్గా ఉన్న వాళ్ళే ఇందులో నమోదు చేసుకోవాలని నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ గాంధీ స్టడీస్లోనే చాలా గాంధీ ప్రిన్సిపల్స్తో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలనేది మా అందరూ ఒక ఆలోచన. అందులో ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఎక్కడా లేదు ఇంతవరకు. ఇక్కడ మన కార్పొరేషన్లోనే చేస్తున్నాం. కాబట్టి దయచేసి సీరియస్ క్యాండిడేట్స్ మాత్రం నమోదు చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ గోల్ కూడా మనం అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను సీఎం గారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కడ లోకల్గా కన్సర్న్ ఆర్పీస్, ఎస్హెచ్జి మెంబర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి స్వచ్ఛమిత్ర యొక్క ఆలోచన విధానాన్ని, అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ ఐఈసీ యాక్టివిటీస్ని ఫర్దర్గా ప్రమోట్ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే శానిటేషన్ సెక్రటరీస్ కూడా మీరు స్వచ్ఛమిత్రతో కొలాబరేట్ అయ్యి ఏదైతే డ్రై వేస్ట్ని సపరేట్గా హ్యాండిల్ చేయాల్సి ఉందో అటువంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్తో టైఅప్ అవ్వడం, డ్రై వేస్ట్ను ప్రాపర్గా ఎండ్ డిస్పోజల్ ఏజెన్సీకి ఇవ్వడం అనేది కూడా మనం ఇన్షూర్ చేయాలి. ఆల్రెడీ ఎంహెచ్ఓ గారికి సైట్స్ని ఐడెంటిఫై చేయడం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 ఐడెంటిఫై చేశారని చెప్పారు. ఫర్దర్గా కూడా ఇంకా సైట్స్, ఓపెన్ సైట్స్ని ఐడెంటిఫై చేసి ఏదైతే గోల్ ఉందో 100% లిటర్ ఫ్రీ, ఎక్కడ కూడా గార్బేజ్ ఉండకూడదు, ప్లస్ వేస్ట్ ఏదైతే జనరేట్ అయిందో వేస్ట్ సైక్లిక్ ధోరణిలో డిస్పోజ్ చేయాలి, అంతేగాని ఎక్కడ కూడా అక్యుములేట్ అవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఆ శానిటేషన్ సంబంధించి పబ్లిక్ యొక్క అవేర్నెస్, ఆ బిహేవియరల్ చేంజ్ అట్ డోర్ స్టెప్స్ దగ్గరే తీసుకురావడానికి కోసం అని చెప్పి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మన ఐటీసీ గ్రూప్ ఆఫ్ వాళ్ళతో మనం ఎంఓయూ చేసుకోవడం, గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు, అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. కాబట్టి మనమందరూ కూడా ఏదర్ మెప్మా టీం కానీ, శానిటేషన్ సెక్రటరీస్ కానీ, మేస్త్రీస్ కానీ, ఎంటైర్ పబ్లిక్ హెల్త్ సెక్షన్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో మంచి ఫలితాలు తీసుకొచ్చి స్వచ్ఛ చిత్తూరు దిశగా రానున్న రోజుల్లో మనం నిలపడానికి మనమందరూ కూడా సాయశక్తిలా పనిచేయాలని, అది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఇన్సేపు మన కమిషనర్ గారు చెప్పినట్టు మనమందరూ కూడా బాధ్యతగా దాన్ని తీసుకొని ప్రజల్లోకి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక మార్పు దిశగా స్వచ్ఛ చిత్తూరును తీసుకురావాలని ఆశిస్తూ దీనికి అందరూ కూడా సహకరించాలి, రెస్పాన్సిబుల్ గా పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.